శనివారం, ఆదివారం రోజుల్లో ఈ తప్పులు చేస్తే దరిద్రం 100%. మన హిందూ శాస్త్రాల ప్రకారం శనివారం మరియు ఆదివారం రోజుల్లో పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు. శనివారం అంటే శనిదేవునికి సంబంధించిన రోజు. ఇక ఆదివారం సూర్యదేవానికి చెందిన రోజు. ఈ 2 రోజుల్లో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. లేకపోతే మీ కుటుంబానికి అరిష్టం కలుగుతుంది. శనివారం మరియు ఆదివారం రోజుల్లో ఎలాంటి తప్పులను చేయకూడదు, ఏ నియమాలను పాటించాలనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుస్తుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. శనివారం మనం తెలియక చేసే తప్పుల వల్ల ఏలినాటి శని జీవితాంతం వెంటాడుతుంది. అయితే శనివారం రోజున పొరపాటున కూడా బెండకాయ, మామిడికాయ పచ్చడి, అలాగే పండు మిరపకాయలను అస్సలు తినకూడదు. అలాగే శనివారం రోజున ఇంట్లో కందిపప్పును వండకూడదు. శనివారం పప్పు వినియోగానికి దూరంగా ఉండాలని వేద పండితులు చెబుతున్నారు. ఎందుకంటే శనివారం కందిపప్పు ఉంటే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే శనివారం రోజున కందిపప్పును కొనకూడదు. దీనివల్ల శని స్వభావం ఉగ్రరూపం దాల్చుతుందట. ఇక శనివారం రోజున పొరపాటున కూడా ఉప్పు కొనకూడదు. శనివారం రోజున ఉప్పు కొంటే జీవితాంతం ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. అలాగే అప్పుల సమస్యలు పెరిగిపోతాయి. శనివారం రోజున మినప్పప్పు, నువ్వులు, చీపురు, నూనె ఈ వస్తువులను కూడా అస్సలు కొనకూడదు. శనివారం ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగలేరు. జీవితాంతం కటిక పేదరికంలో మునిగిపోతారు. శనివారం నూనె కొంటే దీర్ఘకాలిక రోగాలు వెంటాడుతాయి. శనివారం రోజున చెప్పులను కొనకూడదు. అలాగే ఇనుముకు సంబంధించిన వస్తువులను కొనకూడదు. ఇక శనివారం రోజున పొరపాటున కూడా పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే మాత్రం మీ అత్తమామలతో గొడవలు ఏర్పడతాయి. ఇక ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఒక శనివారం రోజున ఇంట్లో పూజ చేసుకుంటే చాలు, కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి. శనివారం రోజున పాత బట్టలను దానం చేయకూడదు. అలాగే శనివారం రోజున కొత్త బట్టలను కొనకూడదు. ఇక జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం, షేవింగ్ చేసుకోవడం ఇలాంటి పనులను శనివారం చేయకూడదు. ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు తమ చేతి నుండి గాజులను తీయకూడదు. ఇక శనివారం రోజున దూర ప్రయాణాలు చేయకూడదు. ఒకవేళ ప్రయాణించినా సరే తూర్పు దిశ అలాగే దక్షిణ దిశ వైపు ప్రయాణాలు పెట్టుకోకండి. నీలం రంగు శనీశ్వరునికి చిహ్నం కాబట్టి ప్రతి శనివారం రోజున నీలం రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. శనివారం రోజు తలకు నూనె రాసుకుని వెంటనే స్నానం చేయాలి. ఒకవేళ చేస్తే మాత్రం జాతక దోషాలు వెంటాడుతాయి. శనివారం గుమ్మడికాయను కొనకూడదు. అలాగే ప్రతి శనివారం కాకికి ఆహారాన్ని తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. ప్రతి శనివారం ఇంట్లో పూజ చేస్తే వారు వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి త్వరగా బయటపడాలంటే ప్రతి శనివారం ఇంట్లో దీపారాధన చేసి ఒక కొబ్బరికాయను దేవునికి నివేదించండి. డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే శనివారం రోజున పొరపాటున కూడా బంగారపు వస్తువులు అలాగే ఇత్తడి వస్తువులను కొనకూడదు. ఇక శనివారం రోజున ఎట్టి పరిస్థితులను పాలు అలాగే పెరుగు తినకూడదని నమ్మకం. ఒకవేళ పాలు తాగాల్సి వస్తే పాలలో పంచదారకు బదులు కొద్దిగా బెల్లం కలుపుకొని తాగండి. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే విపరీతమైన ధనయోగం కలుగుతుంది. కాబట్టి సూర్యునికి సంబంధించిన ఆదివారం రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. మనలో చాలా మంది ఆదివారం రాగానే జుట్టు కత్తిరించుకోవడం, గడ్డం గీసుకోవడం చేస్తూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు. ఆదివారం జుట్టు కత్తిరించుకుంటే మీ జాతకంలో సూర్యుని స్థానం బలహీనపడి మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. ఒక బుధవారం రోజున మాత్రమే జుట్టు కత్తిరించుకోవడం, షేవింగ్ చేయించుకోవడం చేయాలి. ఇక ప్రతి ఆదివారం సాయంత్రం సమయంలో అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ఉప్పు తినడం మానుకోవాలి. ఆదివారం సాయంత్రం ఉప్పు ఉంటే కొన్ని గ్రహాల మార్పుల వల్ల జీవితాంతం మిమ్మల్ని అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.
ఇక ఆదివారం రోజున తలకు నూనె రాయకూడదు. దీనివల్ల మీ ఆయుష్ తగ్గుతుందని నమ్మకం. ఇక మనలో చాలా మంది ఆదివారం అంటేనే మాంసాహారాన్ని తింటారు. కానీ ఆదివారం రోజున మాంసాహారాన్ని తినకూడదు. ఆదివారం రోజున మాంసాహారం తింటే 7 జన్మల వరకు మిమ్మల్ని రోగాలు వెంటాడుతాయట. అలాగే జన్మల దరిద్రం వెంటాడుతుంది. ఇక ఆదివారం రోజున పొరపాటున కూడా తులసి చెట్టును పూజించకూడదు. కనీసం తులసి మొక్కను ముట్టుకోకూడదు. ప్రతి ఆదివారం తులసి మాత ఉపవాసం ఉంటుంది కాబట్టి ఆదివారం తులసి మొక్కను ముట్టుకుంటే మహాపాపంగా పరిగణించబడుతుంది. అలాగే ఆదివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ రావి చెట్టును పూజించకూడదు. ఎందుకంటే ప్రతి ఆదివారం రోజున రావి చెట్టులో దరిద్ర దేవత నివసిస్తుందట. కాబట్టి ఆదివారం రోజున రావి చెట్టును ముట్టుకుంటే జీవితాంతం దరిద్రం వెంటాడుతుంది. ఇక ఆదివారం రోజున పొరపాటున కూడా గుమ్మడికాయ, పెసరపప్పు, నువ్వులు, ముల్లంగి దుంప, అలాగే శనగపప్పు ఈ ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. మరి ముఖ్యంగా ఆదివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరికాయ, అరటికాయ మరియు ఉసిరికాయలను అస్సలు తినకూడదు. ప్రతి ఆదివారం సూర్యుడిని పూజిస్తే జీవితంలో డబ్బు కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి. ప్రతి ఆదివారం ఉదయం స్నానం చేసి సూర్యుడిని చూస్తూ ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపించి సూర్యునికి నమస్కారం చేసుకోండి. మీ కుటుంబమంతా అష్ట ఐశ్వర్యంతో జీవిస్తారు. ఆదివారం రోజున గాయత్రి మంత్రాన్ని జపిస్తే మీ పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ప్రతి ఆదివారం రోజున తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే ప్రీతికరమైనది.